హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు లావు రవ్వ తీసుకున్నాను, ఆవాలు, శనగబ్యాళ్ళు, ఒక 2 టమోటాలు చిన్న సైజువి, అలాగే వేరుశనగలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, అలాగే ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక రవ్వ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా రవ్వని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ అయితే కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, శనగబ్యాళ్ళు, వేరుశనగలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం, త్వరగా అయితే మగ్గుతాయి ఉల్లిపాయ ఇవన్నీ. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాము. అలాగే టమోటాలని యాడ్ చేసుకోవాలి. టమోటా బదులు మీరు నిమ్మకాయ రసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. టమోటా వేసుకున్న తర్వాత టమోటాని మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు టమోటా అయితే చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వీటికి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. రవ్వ 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మెత్తగా కావాలి అనుకుంటే ఉప్మా వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అయితే తక్కువగా ఉంది, నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ వాటర్ తెరలే వరకు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇప్పుడు వాటర్ అయితే తెరులుతున్నాయి కదా. ఇప్పుడు వేయించుకున్న రవ్వని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా
చూసారు కదా, ఇలా ఉప్మా కొంచెం గట్టిపడేంత వరకు వేయించుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పొడి పొడిగా కావాలంటే ఇంకా 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కొత్తిమీరనైతే యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఉప్మాకి కాంబినేషన్గా చట్నీ లేక చట్నీ పొడి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.